Why is cancer incurable? Page number 222. Why is cancer incurable? What must be discovered to lead to cure of cancer? When a case has been cured, why was this possible when other cases and most cases have resulted in failure? It is true that in some cases there are holdover symptoms enough to lead to the remedy, but in most cases there is nothing discoverable but the malignant growth and its associated with features of hardness, feeling pains, ulceration and enlarged glands and the tendency to involve the surrounding parts in its own development. A neophyte could say that such a growth is malignant without the aid of the microscope. In most cases, the paucity of symptoms is the present state of the situation. You see, child's mental symptoms could be fully ascertained, and the symptoms from the childhood to adult age, something might be done. Cancer generally comes on in afterlife when childhood actions have been forgotten. అంటే చిన్నప్పుడు ఉన్నటువంటి వారి మెంటాలిటీ వారి మెంటల్స్ ఏమన్నాయో అవన్నీ అప్పుడు మర్చిపోతారు అది వచ్చేటానికి. కానీ మొత్తం హిస్టరీలో అవి కూడా తీసుకోగలిగితే అవి కూడా కంప్యూటర్ చేయగలిగితే కొన్ని కేసులో మొత్తం ఓవరాల్ స్టడీలో పాజిబుల్ అవుతుంది. అదే అంటున్నారు నేనే అదే మర్చిపోతాను వస్తున్నారు కదా అది చెప్పే పాయింట్ అయింది. చాలా మంది మర్చిపోతారు కదా, చాలా మందికి ఏంటంటే మరి మైండ్ అలా అంత పద్ధతి జీవితం మైండ్ మైండ్ క్లౌడీ అయిపోతే మయాసమైన మయాసం అంటే నేచురాలిటీ లేదు. ది క్లౌడీ కండిషన్ ఆఫ్ ది మైండ్ మయాసం అయిపోతే ఏమైపోతుంది మైండ్ మబ్బు కంపేసి మబ్బు పాట కంపేసి ఆ క్లౌడ్ అనేటువంటి చదవకపోతే మళ్ళీ మామూలుగా మనం చదవకుండా అది కోపం వస్తుంది, అది విచక్షణ అనేటువంటి చదువుతూ అన్ని తెలుస్తున్నప్పుడు అలాగే ఒక క్లౌడ్ మబ్బు కంపేసి ఆ కంపేసి మయాసం అది తెలియడానికి తెలుసు గమని అదే వాళ్ళు తీసుకో కానీ అదే పక్కన పెట్టి వాడి సిక్స్ దీంట్లో ఏదైతే ఉంటాయో ఆగే ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు గవర్నమెంట్. ఇంకేత అంటే వారి మైండ్ దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. మళ్ళీ అది దానికి తొలగింపబడినట్టుగా మనం మామూలుగా ఇబ్బంది చేస్తాం. ఇది మనకి అసలు కంప్లీట్ గా చేస్తే ఎంత ఎగ్జిట్ జరుగుతుందో క్యాన్సర్ కావాలని 11 years ముందు మినిమం కాన్స్టిట్యూషన్ తెలుస్తుంది. వచ్చిన కేసులో కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి దాంట్లో వచ్చిన కేసులో క్యూరోలో ఎప్పుడు జరుగుతుందో అది కంప్లీట్ గా కనుక్కోవాలి. మొత్తానికి అప్పుడు ఒక కేసు మనం చూసి చేసిన క్లోజ్ క్యాన్సర్ యాసిడ్ లో అయితే వెళ్ళడానికి అది బాగా అడ్వాన్స్ అయిపోయింది. క్లోజ్ క్యాన్సర్ అది బాగా అడ్వాన్స్ అయిపోయింది. అది ఇంకా ఇంకేం ఎక్కువ కష్టాలు చేసి అలాంటి వాడికి చిన్నప్పుడు ఉన్నటువంటి టాబ్లెట్స్ మొత్తం అన్ని చెప్పగలిగారు. మొత్తం వాడు అన్నింటిలో చూస్తే ప్రధానికి యాసిడ్ కూడా సరిపోయింది. యాసిడ్ కూడా ఆ పాత మెంటల్ సరిపోయింది. తర్వాత ఇప్పుడున్నటువంటి ఫిజికల్ స్టేట్ ఆఫ్ అల్సరేషన్ కూడా సరిపోయింది. అంటే వాడు అదృష్టం దాంట్లో యాసిడ్ లో వేసుకొని వాడికి ఏమైంది రాను మందు ఏదో మొదలు పెట్టినప్పటికీ ఆ ఉన్నత లోపల గోతుల్లో పీజెస్ పడిపోవడం బాగుంది. ఆ మందు గోతే వరకు ఎదురిస్తే చాలా ఇదిగా ఉండేది. ఈ పడిపోవడం బాగుంటుంది గొంతు ప్రమాణంగా అదే కాదు షుగర్ గొంతు బాగా వచ్చింది అంతా కూడా ముందు తీసి ఆయన ఇంట్రెస్ట్ ఆయన ఎంత ఇంట్రెస్ట్ చాలా రోజుల్లో మొన్న పడ్డాయి. చాలా రోజులు వల్ల ఆ
మొదట్లో టెస్ట్ చేసిన క్యాన్సర్ వచ్చిన రాను తర్వాత క్యాన్సర్ కాదు వచ్చేది. ఆయన ఎంత దాకా యాసిడ్ పనిచేస్తుంటే మొత్తం ఎంత బాగుండదు. అలాగే ఎంత డిస్కస్ చాలా మొత్తం the patient does not know her own childhood mental state. The parents may be distressed and mothers may distress the antics of the state. వాళ్ళు జరుపుకున్నామంటే పేరెంట్స్ సరిపోయేటట్టు వీళ్ళ గుర్తు వాళ్ళ సిస్టర్స్ గంట చదివితే వాళ్ళు ఏమైనా చెప్పగలిగిన పోతే ఏమో చెప్పచ్చు. Many of our patients come to us with a history of old school drinking from childhood. Even child remarkable condition has been suffered. Symptoms have been suffered. Symptoms have been changed by food. No clear-cut representation of the constitution has been permitted to evolve. We do not know whether the child has obtained hateful, ungovernable, physical, violent, sugar, or the opposite. We can learn only the commonest features of puberty, which is the most important way to investigate in all. If the symptoms that have appeared from birth to the present date are undiscovered, it is no wonder that cancer is cured. అదే చెప్తున్నారు ఆయన, అది ఇస్తే అదే కదా. అవన్నీ మొత్తం అయితే క్యూర్ అవడానికి కష్టం కదా అదే చెప్పారు. మన దగ్గర వచ్చేది ఇవన్నీ మార్క్స్ అయిపోయి అసెన్షియల్ కావాలి అని చెప్తున్నారు. ఆ డిజీజ్ తో పాటు ఏదో ఇప్పుడు ఈ మధ్య కాలం ఈ మధ్య సంవత్సరాలు అదే వస్తాయి. To cure any condition, we must base the prescription on the totality of signs and symptoms and not on the pathology. The cancer is the other is the ultimate. The symptoms will be first or the outward image of the patient. If they have been suffered or changed by drugs that are not homeopathic, there is nothing left for the homeopathy to do, and the surgeon can do more better. Palliation and prolonging life are not cured. మొత్తం కరెక్ట్ గా దొరికినట్టు క్యూర్ అయిపోతుంది. ఒక్కోసారి కాన్స్టిట్యూషనల్ రెమెడీ లైఫ్ సేవింగ్ రెమెడీగా వీళ్ళు ఇచ్చింది అనుకో, అప్పుడు కనీసం ప్యాలియేషన్ గా సక్సెస్ఫుల్ ప్యాలియేషన్. వారి కాన్స్టిట్యూషన్ ఎంత వరకు ఎడ్యుకేటెడ్ అడ్వాన్స్ వాళ్ళ అదృష్టం వచ్చి వాడికి ఎడ్యుకేటెడ్ ఎలా అయిపోయి ఎడ్యుకేటెడ్ హాయిగా కలుగుతుంది. యాంటీబయాటిక్ ప్లస్ లైఫ్ అనే మొత్తం వైటల్ ఫోర్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. యాసిడ్ ఫోర్స్ ఎడ్యుకేటెడ్ హాయిగా వాళ్ళ అదృష్టం అయితే ఎంత కనుక దొరికినట్టే ఇలా కనుక దొరికినట్టయితే ఏమవుతుంది, ప్యాలేజ్ కూడా సక్సెస్ఫుల్ ప్యాలేజ్ చేస్తారు. సరైన వాళ్ళ లైఫ్ లో ఉన్నంతకాలం వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కూడా సాధ్యం అవుతుంది ఏమైనా దొరికితే. ఏం చేస్తారు పిల్లబడికి వాడికి ఏమన్నా తెలియదుగా. ఆ ఉన్న వ్యక్తి ఒక్కోసారి ఆ ఉన్న కామన్ సింటమ్స్ నుంచి ఏదో ఒక కొట్టి చేసుకుంటాం పక్కన చేసేయాలి. సక్సెస్ఫుల్ ట్రై చేసిన కూడా ఒక్కోసారి రావాలి వాడికి ఉన్న కామన్ సింటమ్స్ నుంచి ఏదో 50 years ఉంటాం పట్టుకోండి. ఆ కండిషన్ బాగా దాంట్లో వాడు రైతులు కావాలి దాంట్లో రైతు తప్ప లాభం వెళ్ళాలి అనేసి అదే చూస్తుంది.
బాగా ప్యాథలాజికల్గా బాగా అయిపోయింది బాబా దాంట్లో అయితే వేయడం పోతుంది. అక్కడ అదృష్టం ఏంటంటే అప్పుడు అల్సర్ కండిషన్ కూడా ర్యాపిడ్ గ్రోత్ సిమిలర్గా ఉంటుంది. ర్యాపిడ్ గ్రోత్ టిష్యూ చేంజ్ లో మీకు రెమెడీ ఏంటంటే టిష్యూ చేంజ్ లో కూడా వెళ్ళేటువంటి రెమెడీ కూడా ఆ స్టేజ్ లో వచ్చింది. టిష్యూ చేంజ్ దాకా మూవ్ అవ్వవు కానీ కొంచెం రిస్క్ అవుతుంది. ర్యాపిడ్ గ్రోత్ అయితే మీకు టిష్యూ చేంజ్ దాకా వెళ్ళేదాకా కూడా రిస్క్ అవుతాయి. వాళ్ళ అదృష్టం అంటే అదే తెలియదు హ్యాబిట్స్ వాడి పాజిటివ్ హిస్టరీలోను ఇప్పుడున్నటువంటి మెంటల్స్ ఇప్పుడున్నటువంటి కండిషన్ లోను అల్సర్ కండిషన్ లోను ఆ ప్యాథలాజికల్ కండిషన్ లోను అన్నిటిలో యాసిడ్ అవుతాయి. అంతలా ఫిట్ అవ్వడం చాలా కష్టం. అంతలా ఎక్కడ ఫిట్ అవుతాయి పాజిటివ్ హిస్టరీకే యాసిడ్ అవుతుంటాయి, హ్యాబిట్స్కే యాసిడ్ అవుతుంటాయి. ఇప్పుడున్న క్యాన్సర్ వస్తే గ్రోత్ ప్యాథలాజికల్ కండిషన్స్కే యాసిడ్ అవుతుంది. అందుకంటే అంతలా కట్ చేస్తుంది. అర్జున్ నేర్చుకున్నాక మొత్తం కట్ చేసుకోవాలి లోపల పుట్ట ఉంటుంది కదా. అది ప్యాథలాజికల్ ఏం చేస్తుంది? ప్యాథలాజికల్ చేంజ్ బాగా వచ్చేసి టిష్యూ చేంజ్ వచ్చేసి చేస్తున్నాం బాగా అలాగే క్యాన్సర్ ఆన్సర్ బాగా ఓపెన్ అయితే బాగా అలా కాకుండా ఉంటుంది. సల్ఫర్ హైలేదు సల్ఫర్లో జీబీలో వేయవచ్చు కదా. కొంతమంది ఏంటి జీబీ పెళ్ళని సినిమాలు కూడా కలుపుతారు. ఇది పెళ్ళని సినిమాలు హైగా వేస్తుంది. సల్ఫర్లో వర్ణించడమే వాళ్ళు జీబీ పెళ్ళిగా అంతా తీసుకోవడం వర్ణించారు. లో ఓన్లీ పెచ్చుకునే అన్కామన్ అంటే ఒక్కటే దాని టేస్ట్ చేసి నేషనల్ ఒకసారి 1 lakh సేవ్ చేశారు. రోడ్ క్యాన్సర్ వాళ్ళకి అయిపోయినా చెప్పారు ఇక్కడ చేయించుకునే వాళ్ళు ఎంత 2-3 వారాల కన్నా పక్కన పక్కన ఇంకా ఆయన వెళతాం ఆయన 4 రోజులు ఆ థ్రోట్ క్యాన్సర్ ఇక్కడ మీరు ఆపలేదు తీసుకెళ్తారు. 3 వారాలు కూడా బతకంటే మా మదర్ తీసుకెళ్ళి వాళ్ళ ఆయన 45 years ఆ మదర్ డాక్టర్ కాలు పడుతుంది. నా కొడుకుని ఆయన మీరే కనిపిస్తాను ఇంకెవరో ఏం చేయలేదు అడుగుతుంది. హిస్టరీ ఏమైనా అనుకున్నాం అంటే ఆయన ఏం చెప్పలేదు. ఆయన వరకు మదర్కి ఆయన మదర్ అసలు ఇల్లినట్టు ఇన్నోసెంట్ అసలు ఏమి మహాశక్తికి అడిగింది ఏం ఉంటుందో తీసుకునే ప్రదేశం పైన ఆ బృహదను వాపు దాని పైన కేజీ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏడీ ట్రీట్మెంట్ ఇస్తే ఈ చెప్తారు వాటి మధ్యలో వాళ్ళ అదృష్టం పోవాలి. ఒక వ్యక్తి అవసరం ఉండడం తెలుసు. మరి ఏమన్నా కష్టపడి కాలేజ్ తినగలిగిన లిక్విడ్ చెప్పారు. దాన్ని బేసిస్ మ్యాక్సిమం మంచి అంతలేదు అది ఏం లేదు. ఇలా పొగలు అయిపోయాడు ఏమంటే లేవలేక నేను చేసుకోలేక అలాగే నేషనల్ మెసేజ్ ఇచ్చిందా 200 ఇచ్చారు. తర్వాత నెమ్మదిగా కొన్ని రోజులు పని ఇచ్చారు. అలాగే వాళ్ళు ఏంటి త్వరగా అన్ని తెలంగాణ మొదలు పెట్టాడు. అన్ని ముందుకు మొత్తం వచ్చింది. లేరకం వచ్చింది. అన్ని బాగున్నాయి. దాంట్లో నాన్ వెజ్ చేయడం బాగుంది. అన్ని దగ్గర తీసుకుని ఉండమన్నారు మాస్టర్. మనకి దగ్గరలోనే ఉంటారు. 79 రాలేదు. అప్పుడు అంటే సరే వాళ్ళందరూ పొందుతారు. వైపు మదరు వాళ్ళు బతికేశారు. అది వదిలేశారు. 5-6 నెలలు ట్రీట్మెంట్ అయితే ఇప్పటికల్లా పడిపోయినప్పుడు ఇప్పటిగా వదిలేశారు. శుభ్రంగా మార్కెట్ వెళ్ళి పోర్లో పని కొనుక్కొచ్చేవాడు. ఇంట్లో కావాల్సిన అన్ని కొనుక్కొచ్చే పరిస్థితి ఉండేవాడు. అన్ని వచ్చేవాడు. మందులు చెప్పేవాడు. మందులు తీసుకెళ్ళేవాడు. అంతా బాగుంది.
తల్లికి చెప్పలేక వైఫ్కి బ్రదర్స్కి చెప్పారు. ఇది మాత్రం టెంపరీ రిలీజ్ ఇది మాత్రం మీరు తగ్గిపోయింది, క్యూర్ అయిపోయిన సంతోషం పడిపోతుంది. ఏ క్షణంలో అయినా సరే ఇది మళ్ళీ జరగబెట్టి ఇది ఒక వారం రోజుల్లో వాళ్ళు చదువుకోవచ్చు. చెప్పడం అది చాలా మోసం దేశం చెప్పారు అంటే 1.5 years ఎవరు ఊహించదు. నేను ప్రోగ్రామ్ చేసి అయిపోయాక ఈ స్టేజ్ లో ఇది తీసుకొచ్చేస్తుంటే ఎవరు నమ్మరు. అలా దయలేదు కష్టపడి రోగం ఉన్నటువంటి ఒక రోజు సడన్ గా నిర్వహణ వాంతులు మొదలై ఏదైనా వాంతి అంటే ఏ మందు లేని లెక్కకి మళ్ళీ రిపీట్ చేయాలి ఏం చేసినా సరే అలా చూస్తుండగా 1 week లో ఇంత కన్నా పెరిగిపోయి 1 week లో బ్యారియర్స్ ఎందువల్ల కన్స్ట్రక్షన్ బ్యారియర్స్ నుంచి వాళ్ళ అదృష్టం బాగానే ఆ ఉన్న కామన్ ఫలితంలో ఒక అంకావాలని ప్రివ్యూరేషన్లో దొరికింది. ఏం చేస్తాం? అది కూడా దొరకపోతే వాళ్ళ అదృష్టం బాగానే పడేది డ్రగ్ లెక్కించే పడితే అదే ఏది రాష్ట్రాలు కాబట్టి వాడికి ఆయన వేసి లెక్క వాడి దగ్గర సొంతం లేకపోతే లెక్కిస్తే వెళ్తాం. మనతోటి కదా అయితే ట్రైజన్ దగ్గర పెట్టేసి కొన్ని డ్రగ్స్ అయితే ఎప్పుడో తప్పచ్చు. ఓకే 5 ఏళ్ళు సర్వైవ్ అయింది. క్యాన్సర్ చేసి మళ్ళీ ఎక్కడైతే ఇంకేం వేరే మాస్టర్ ఆవిడ అడిగిన కొన్ని చోట్ల అయితే వాళ్ళు అడిగిన వరాలు కూడా ఆయన పిలిచారన్నట్టుగా ఉంది. ఆవిడ ఒక 80 అప్పటికే 80 ఏళ్ళు సర్వీస్ క్యాన్సర్ కేజీస్ లో ఇంకా అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళిపోయినాను ఇంకెంత వాళ్ళ సంఘటన వాళ్ళ మగ మన మనసు 80 ఏళ్ళు ఏది చేయలేని వచ్చి ఇప్పుడు 2 వారాల పడదు. నిద్ర పట్టేది కాదు. ఎన్ని ట్యాంకులైజర్ ఇచ్చారు ఏది లేదు. ఓ అరుపులు నొప్పితో నొప్పి మంట దోళ. అప్పుడే మాస్టర్ గారు మీరు ఏమైనా చేస్తారంటే వెళ్ళంగానే మాస్టర్ చేపట్టేసుకున్నారంటే నాయన అందరి పోయేలో చూసి నాకు ఇంకొన్ని కోరికలు లేవు. ఒక్క మనవరాలు ఉన్నారు వారి పట్టికలో చూడండి అలాగేనమ్మా అన్నారు. అలాగే 5 ఏళ్ళలో వాళ్ళ పిల్లలు కలిపే ఎలా ఉంది నీకు బాగా నువ్వు లేవు చేస్తాను ఆగన్నాను. ఆవిడ చెప్పలేదు ఎలా ఉందమ్మా అంటే ఆవిడ చెప్తున్నాను. ఆ ఇల్లు ఎంత క్లియర్ ఎక్స్ప్రెషన్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయన ఒక 30 ఏళ్ళు ఇలా వచ్చి ఒక్కసారిగా చుడితే ఎంత బాగుంటుందో అంత మంటాలు వచ్చి ఉంటుంది అర్థం చేసింది. ఇప్పుడు మన బర్మీలో ఎక్స్ప్రెషన్ క్లియర్ ఫోటో అందిస్తాం. ఆ స్టేజ్ లో మామూలుగా ఎక్కడైతే ఎవరేస్తారు ఎక్కువ రెమెడీస్ లో ఎక్కడైతే కన్సిడర్ చేస్తారు కదా ఆర్టికోలు ఎవరు ఆలోచిస్తారు. అందులో మైండ్ లో ఇంకోటి ఏముంటుంది అడ్వాన్స్డ్ క్యాన్సర్ కేసులు ఎక్కడైతే అందుకే జీవితంలోకి ఇవన్నీ పక్కన పెట్టారు. పేదవాళ్ళకి పక్కన పెట్టారు. ప్రిపేర్ చేస్తుంటాం చూడమన్నారు. ఆయన చదువుతుంది దాన్ని ఎక్కడైనా చూసుకుని వేస్తారు. వేస్తే వాళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళకి నిద్ర పెట్టింది. అప్పుడు ఏంటి 2 నెలల నుంచి 2 రకాల నాయకులు చేసుకుంటున్నాం. ఎంత ఎక్కడైనా చూసుకుని వేస్తే పక్కన నిద్ర పెట్టుకున్నారు. బాగా రాయడం చాలా బాగుంది. బాగా 50% తగ్గింది చేస్తున్నారు. ఒక 2 days 3 days హోల్డ్ చేసాం. మనం కూడా చూసారు ఎక్కడైతే 1 వారం బాగుంది. మళ్ళా వచ్చింది 200 వేసారు. 100 వేసారు. 12 వేస్తే 2 weeks తిరుగు డిస్ప్లే చేస్తే ప్లే చేసి ఇంటికి వస్తుంది. ఇంట్లో మళ్ళీ అన్ని పనులు ఆవిడే. ఆవిడ ఇంట్లో ఉంటే ఆవిడే ఏం పనులు చేయలేదు. మీరు వంట దగ్గర నుంచి అన్నీ ఆవిడ చేయలేదు. చేసేస్తాం. మళ్ళీ 15 రోజులు వేసి మళ్ళా చూపిస్తారు. బట్టి మళ్ళీ ఏమైనా అన్నీ 2 months దాకా బ్రేక్ పెడుతుంది. ఊరు తిరిగేస్తుంది.
రిపీట్ అయింది, మళ్ళీ ఎకనైట్ రన్ చేస్తాం. నెక్స్ట్ 10 days బాగుంది, మళ్ళీ రిపీట్ అయింది, ఎకనైట్ అనేది అవుతుంది. 6 నెలల దాకా ఇంకేం లేదు. అది ఇప్పుడు చేశారు, అది పని చేస్తే 1 నెల వేస్తారు. మళ్ళా ఇప్పుడు 1 నెల పని చేస్తే 10 నెలలు వేస్తారు. 10 నెలలు వేస్తే ఒక 6 నెలల వరకు ఇంకేం లేదు. మళ్ళా రిపీట్ అయితే మళ్ళీ ఇంకోటి వచ్చాను ఈసారి 1 year బాగుంది, ఏం లేదు. మళ్ళా రిపీట్ అయింది, మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ 10 నెలలు వేస్తారు. 1 year 50 years వేస్తారు. 2 years ఇంకేం లేదు. అది బాగా ఉంది. మళ్ళా రిపీట్ అయితే మళ్ళీ ఎకనైట్ 50 years వేస్తారు. అలా 2 నెలల వరకు బతుకున్నారు. బాగా ఊరి ఇంట్లో అన్ని పనులు వేసుకుని ఆ మనవాడు ఎప్పుడు పెళ్లిలో అయితే ఆ పెళ్లికి కావాల్సిన అన్ని యూడే చేసింది. అయితే 5 years దాటి అయిపోగానే మళ్ళీ మళ్ళీ ఎకనైట్ 50 years సార్ పని చేయలేదు. ఎకనైట్ వేశారు, పని చేయలేదు. ఆ తర్వాత ఇంటర్కరెంట్ చేయగానే ఏమో వేసి ఆ తర్వాత మళ్ళీ ఎకనైట్ 200 పని చేయలేదు. వేసలేదు, 10 days పోయింది. అదే ఇక్కడ అయితే ఇంతే సక్సెస్ఫుల్ 5 years అంటే సక్సెస్ఫుల్ 5 years అన్నారు ఆయన. నాకు కావాల్సిందే వాడికి బాధ లేకపోవడం ఒకటే వాడికి అంత అడ్వాన్స్ చేసినా వాడికి ఇంకా లేదు. ఇంకా ఇక్కడ 10 50 అనే సార్ ఇంకో కేసులో అయితే 6 క్యారెక్టర్ ఆఫ్ దిస్ వేకెన్సీ అదే ఫస్ట్ ఆయన ఉద్యోగం. అదే చేతులు ఎక్కువ తీసుకొచ్చారు. ఆవిడ సమయమో బాంబేలో ఆఫీసర్లో పనిచేస్తారు. అతను ఈ ఊళ్ళో పనిచేస్తాడు. బ్యాచిలర్ ట్రాఫిక్ వచ్చేవాడు, అన్ని బ్యాచిలర్ నుంచి అన్ని తెలుసు. ఏం తెలుస్తున్నా దేనికి దాంతే. మ్యాథ్స్ తెలుసు, మ్యాథ్స్ గారు లెక్చర్స్కి వచ్చాడు, మ్యాథ్స్ గారు క్లాసులకు వచ్చాడు, మ్యాథ్స్ గారు నమస్కారం చేశాడు, అన్ని ఏవో చేస్తుంటాడు. తల్లికి బాగోలేదు మరి, అక్కడ బాంబేలో ఉన్నాడు. అక్కడ బాంబేలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళందరూ చెప్తారు ఏం చేస్తాను, ఏం తెలియదు చెప్తాను. డ్రాప్ వాటర్ కూడా పెట్టండి సెలవు చేశారు. ఏం చేస్తారు లేదు తీసుకెళ్ళి ఇలా లాభం లేదని చేస్తారు. సరే అప్పుడు మ్యాథ్స్ గారు గుర్తొచ్చారు. తీసుకొస్తే ఎక్కడ ఎర్రపర్తి బిజినెస్ ఉద్యోగాలు అక్కడ మందులు ఇస్తున్నారు. అయితే దక్షిణ అక్కడ ఉన్నాం పక్కన అది చేతులు ఇలా తీసుకొచ్చాను. ఇలా మా అమ్మగారు ఏంటి అమ్మగారిని ఎలా తీసుకొచ్చారు అంటే అది చెప్పాడు. మరి ఇతమైన ఏంటంటే ఇవ్వబోతున్నాయని అమ్మగారికి తెలియచేసేదాన్ని నేను ఎక్కడ గుర్తురాదు మన మందులు ఉన్నాయి క్లాసులు చెప్తున్నాయి అవుతుందంటే వాళ్ళ లాభం లేదన్నది కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు అలా నేను పడుకోబెట్టాను ఆ లోపాలు పడుకోబెట్టమని దాన్ని చూసి కేరళ తీసుకోవడం చేశాడు. అయితే ఒక వారం రోజులు డైలీ ఎవ్రీ 4 hours కేరళ ఎగ్జామ్ వేయడం. మధ్యలో ఏదో కాస్త మధ్యగా అదే లిక్విడ్ కొనుక్కుంటాను. వారం అయితే కొంచెం లిక్విడ్ ఈజీగా దిగడం అవుతుంది. అది క్యాలకులేటింగ్ ఫిక్స్ డైలీ 4 రోజులు తీసుకుంటాను. 15 రోజులు అయితే కొంచెం ఖాళీ వేయడం అవుతుంది. అప్పటి నుంచి క్యాలకులేటింగ్ ఫిక్స్ డైలీ 3 days తగ్గించారు. ఎలక్ట్రానిక్స్ లో పర్టికులర్ గా వెళ్తుంది కాదు, ఆ కోర్స్ దీంతో ఎలక్ట్రానిక్స్ గురించి బాగా అది చూపిస్తాను. ఇంకా అలాగా చూసి ఉండగా 6 నెలలు తెలిసి 2 నెలల తర్వాత నుంచి ఆవిడ డిస్టెన్స్ వచ్చి నమస్కారం చేస్తుంది. ఎదురుతానంటే ఏడాలి అనుకుంటున్నాను. నేను ఈజీ ఉండాలి
జన్మ మొదలు నా నెలైతే నెక్స్ట్ నేను అన్న అందిస్తుంది వెళ్ళిపోవాలి అంటే కష్టం ఆ నెల ఎదుర్కొంది ఎవరు గుర్తుపెట్టేలా లేదు. కేంద్ర నేషనల్ బిజినెస్ తీసుకొచ్చారా అలా ఉండేదాన్ని ఇందులో ప్రమాదం. నేను నెలైన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చే నెక్స్ట్ మామూలు బాగానే ఉండేవాళ్ళు నేను తీసుకెళ్ళి పోతాను. నువ్వు నీ తల్లి ఆడ కొడుకు అది ఆ 25 మాత్రం ఇంకా ఒక 3-4 నెలలు ఇక్కడ ఉంటాయని తీసుకెళ్ళడం మంచిది కావాలి. లేదు యాక్చువల్ నేను జాగ్రత్త చూసుకున్నాను. అది ఏదైనా మళ్ళా తిరగబెట్టిన మాత్రం వస్త్రం చేస్తే నీ అక్కడ కావాలి కోసం అదే తీసుకెళ్ళాడు. మందులు నేను ఎప్పటికప్పుడు చెప్పి మందులు తీసుకుని అది చేస్తున్నాను చేస్తే అక్కడ అక్కడికి వెళ్ళాక నాకు తీసుకున్నా మందులు 2 రోజుల మందులు వాడాను అంతే. ఇంత తర్వాత కాంటాక్ట్ చేయడం మందులు మళ్ళా 3 నెలల ఇంటికి అదే పరిస్థితిలో తీసుకెళ్ళాను. ఏం చేయాలి ఇచ్చిన మందులు చనిపోయింది. ఎదుర్కోవాలన్న బుద్ధిగా తెలిసిన అడిగారు. అలాగే మళ్ళీ చూసుకోవడం ఆహారాలు అవుతారు మరి నీ చెప్పబుద్ధి తయారైతే నీ అదృష్టం బాగుంది అమ్మ బతికింది. నువ్వు వెళ్ళేప్పుడు చెప్పాను నీ బుద్ధి నాకు తెలుసు. నేను వెళ్ళేప్పుడు చెప్పాను తిరగబెట్టడం మాత్రం బతకమని చేయను. మళ్ళా నీరే ప్రయత్నం చేయండి. రూపాయలు తీసుకెళ్ళాను అంటే ఆవిడ ధన్యవాదాలు. అంటే ఆవిడ కోసం ఆవిడ దృష్టి కోసం మందులు కన్నా ఆవిడ బతకడం చేస్తాను. ఏది దాని నుంచి ఆవకాయ ఎందుకు తెలిసింది? has been used with marked success in the treatment of syphilis following nursery. Also in erythema, leprosy and acute dysentery, pneumonic disease, tuberculosis. Increases the circulation in the skin has a powerful effect as pseudo-risk. In the secondary symptoms of syphilis, where mercury has been used but cannot be pushed greatly any further. It rapidly results recruits the constitution, heals the ulcers and blocks from the skin and perfects the cure. Primary enemy of syphilis. Heat and stomach is a good guiding symptom. Obesity, while flesh decreases, muscles become harder and firmer. హిందుస్థాన్లో ఆయన మొత్తం పోషన్ ఆయన ఇచ్చాడు అర్థం హిందూ దేశము సింహళము దక్షిణ సేన మలయ దేశములలోని పాల్గొన్న ప్రదేశములు ఉండడంలో ఇది జరుగు. తెల్ల జిల్లేడు ఎర్ర జిల్లేడు అను 2 రకముల జిల్లేడు కలవు. ఈ 2 గుణాలు ఇంటి సమానమే. సాధ్యమైనంత ముదిరిన చెట్టును మందుకు వాడు. దీని వేరును ఎండబెట్టి పూర్వం చేసి దానికి 5 రెట్ల బరువు గల ఆల్కహాలను చేసి తీసే తయారు చేయాలి. 1872వ సంవత్సరంలో డబ్ల్యూ వాస్తవ్యుడు యువాట్ దీని కొనుగోలు ప్రథమంగా జరుగుతుంది. ఇది చాలా లోతుగా పనిచేయ మందు. సిఫిలిస్ వల్ల కలుగు రక్తక్షీణతకు ఈ మందు ఉపయోగపడుతుంది. సిఫిలిస్ మందు మెర్క్యూరీ మేలు చేయనప్పుడు ఈ మందు పనిచేయదు. జీర్ణకోశపు గుంటలో వెచ్చగా ఉన్నట్లుండుట ఈ మందుకు ముఖ్య లక్షణం. కడుపులో వేడిగా ఉండడం ముఖ్య లక్షణముల్లో ఒకటి. వాళ్ళ చివరిలో కల్చర్లు ఎక్కునట్టి ముదిరిన సవాయి కేసులను విధిస్తాం. ఈ మందులు మూలికా సంబంధముకు సాధరకమని పిలుచుట కలదు. ఈ వేరును ముద్దగా నూరి బోధగల కాళ్లకు వృషణములందు చిక్కి బోధ కలుగుతూ పైకి వాడుట కలదు. శరీరము సృష్టించి ఎండిపోతున్న వారికి, రేచీగటి అంధత్వం మొదల కంటి జబ్బులు కల వారికి చాలా మంచి మందు. ఈ మందు ఊబతనములు పోగొట్టి కండరములను తగ్గివస్తుంది.
అన్ని రకముల పొంగయందు ముఖ్యంగా పుష్టివ్యాధి చేయగలిగిన పొంగయందు కాపులు పురుగులు వచ్చే గ్యాంగ్రీన్ సంబంధములు పొంగయందు ఈ మందు చాలా మేలు. ఈ మందు అన్ని రకముల జ్వరముల మీద గొప్పగా పనిచేయదు. విడుపు అనగా మలేరియా జ్వరములను పోగొట్టారు. శరీరంలో చీము పూడక చేయగల జ్వరములు, క్షయ జ్వరములు, విరేచనములతో కూడిన జ్వరములు, వైద్యాధిగత చేయగల జ్వరములు, సవాయి వల్ల కలుగు జ్వరములు, కాఫీరా వల్ల కలుగు జ్వరములకు ఇది గొప్ప మందు. ఊపిరితిత్తుల క్షయ ఈ మందు బాగా పనిచేయదు. మూలశంక, చెవిపోటు, ఉబసము, కాలేయము, స్త్రీ పెద్దగుట, ఉదరం పెద్దగుట, పెరుగులు, క్రిములు, దగ్గు, ఉప్పు, మూర్ఛ, పొల్లు, జన్మవ్యాధి, కుట్టు, గోహ, దీర్ఘకాల కీలవాతము, సవాయి పండ్లు, తేలు మొదలగు విషక్రములు పుట్టుట, గ్రహణి, స్థూలం, ఉదరము ఉబ్బుట, సిద్ధిపళ్ళు, ఉదరం ఉబ్బుట, వాపులు, సిద్ధిపళ్ళు, గర్భస్రావం మొదలగు వారికి దీన్ని ఆయుర్వేద వైద్యులు వాడుట కలదు. పొటెన్సీ మదర్పించరు 1-2 మొదలు 5 చుక్కల నీటిలో కలిపి వాడుట కలదు. 1x 3x 6 పొటెన్సీ వాడుట కలదు.